10 PM అర్ధరాత్రికి ఒక షాప్ ఓనర్ తన షాప్ మూసేస్తూ ఉంటే అప్పుడే ఒక కుక్క తన దగ్గరకు వచ్చింది. ఆ కుక్క నోట్లో ఒక బ్యాగ్ వేలాడుతూ ఉంది. ఆ బ్యాగ్ లో డబ్బులు ఇంకా సామాన్ల లిస్ట్ ఉంది. ఇంకా షాప్ అతను అయితే డబ్బులు తీసుకుని ఆ లిస్ట్ లో ఉండే సామాన్లు అయితే ఆ బ్యాగ్ లో నింపాడు. ఇంకా కుక్క ఆ బ్యాగ్ ని నోట్తో పట్టుకొని వెళ్ళిపోతుంది. అసలు ఎంత తెలివైన కుక్క ఎవరిదని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ షాప్ ఓనర్ అయితే ఆ కుక్క వెనకాల వెళ్ళాడు. అండ్ ఆ కుక్క అయితే బస్ స్టాప్ లో నిల్చుంటుంది. కొంత టయానికి బస్సు వస్తుంది అండ్ ఆ కుక్క కూడా బస్సు ఎక్కుతుంది. కండక్టర్ కుక్క దగ్గరికి రాగానే అప్పుడు ఆ కుక్క తన మెడను ఉంచి కండక్టర్ కి డబ్బులు చూపిస్తుంది. అప్పుడు ఆ కండక్టర్ డబ్బులు తీసుకుని కుక్క మెడలో టికెట్ అయితే తగిలిస్తాడు. ఎప్పుడైతే దాని స్టాప్ వస్తుందో కుక్క అయితే దాని తోకను ఊపి కండక్టర్ కి ఆపమని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఆ కండక్టర్ బస్ డ్రైవర్ తో చెప్తాడు బస్సును ఆపమని. అప్పుడు ఆ కుక్క బస్సు దిగి వెళ్ళిపోతుంది. షాప్ ఓనర్ అయితే ఆ కుక్కని ఎంతో ఆసక్తితో గమనిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. ఇంకా కుక్క ఇంటి తలుపు కొడుతుంది. లోపటి నుంచి వచ్చిన దాని ఓనర్ దాన్ని అయితే లాఠీతో కొట్టడం మొదలు పెడతాడు. ఇదంతా గమనిస్తున్న ఆ షాప్ ఓనర్ అయితే ఆ కుక్కను ఎందుకు కొడుతున్నారని కారణం అడుగుతాడు. కుక్క ఓనర్ అయితే ఎలా అంటాడు, ఇది నా నిద్రని చెడగొట్టింది, కాలం దాంతో పాటు తీసుకెళ్లొచ్చు కదా. ఈ కథలో నీతి ఏంటంటే మనుషులకి మీరు ఎంత మంచి పనులు చేసినా సరే మీతో సంతృప్తి చెందరు. సో దానికి బదులు మనుషుల్ని సంతోష పెట్టడం మానేయండి. దాని బదులు మీ జీవితాన్ని మీరు హ్యాపీగా గడపండి.